తనుజ బిగ్ బాస్ సీజన్ 9 రన్నర్ అప్. ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజున విన్నర్ అని చెప్పి అనుకున్నారు, కానీ రన్నర్ అప్గా మిగిలింది. ఆవిడ త్యాగం చేసిందని చెప్పి కూడా అనుకున్నారు. బట్ ఎవరికి కప్పు చేరాలో వాళ్ళకి చేరిందని చెప్పి ఆవిడే సాక్రిఫైస్ చేస్తూ మాట్లాడారు. ఇదంతా కూడా బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ముద్దమందారం సీరియల్లో సాయి పవన్ హీరో. సో వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది, ఆ కారణం చేతే సాయి పవన్ విడాకులు తీసేసుకున్నాడు తన భార్యతోటి అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతుంది. దానికి కారణం ఏంటంటే తనుజ రీసెంట్గా నెట్జన్లతోటి ఇంటరాక్ట్ అయ్యారు. సాధారణంగా ఆవిడ సోషల్ మీడియాలో ఉండేటువంటి అభిమానుల కోసం అప్పుడప్పుడు ఇన్స్టాలో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. తాజాగా ఆవిడ ఇంటరాక్ట్ అయినటువంటి సందర్భంగా ఒక నెట్జన్ సాయి పవన్ విడాకులు వెనుక తనుజ ఉంది అని చెప్పి ఆయన కామెంట్ చేశాడు. దాంతో తనుజ మనసు ఇరిగిపోయింది. ఇరిగిపోయి హేట్ చేస్తున్నారు కొంతమంది. హేట్ చేసేటువంటి వాళ్ళు తన ఖాతాలోకి వచ్చి ఇలాంటి విమర్శలు, ఇలాంటి గాసిప్స్ లేపుతున్నారు. కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది అని చెప్పి అన్నారు. అంటే ఆ నెట్జన్ ఏం చేశాడంటే, నీవు విడాకులకు కారణం నువ్వేను, నువ్వు కర్మని అనుభవిస్తావు అని చెప్పేసి కామెంట్ చేశాడు. ఆ కామెంట్కి ప్రతిగా తనుజ, కర్మ సిద్ధాంతాన్ని నువ్వు నమ్ము, కర్మ నువ్వే చేసావు, నాకు తెలుసు ఏం జరిగింది ఏంటి అనేది అని చెప్పి వార్నింగ్ ఇస్తూ నకిలీ అకౌంట్స్ తోటి, నకిలీ ఐడియలతోటి కొంతమంది హేటర్స్ తన ఖాతాలోకి వచ్చి ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు అని చెప్పి ఆవిడ ఒక రకంగా బాధపడుతూ, ఒక రకంగా ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తూ, తానంటే ఏంటో తనకు తెలుసు, మీరు చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వే కర్మని అనుభవిస్తావు అని చెప్పి ఆ నెట్జన్ మీద విరుచుకుపడుతూ రిప్లై ఇచ్చింది. ఇన్స్టాగ్రామ్లో ఒక టెక్స్ట్ కూడా పెట్టింది. ఈ హేటర్స్కి ఉద్దేశించి ఒక టెక్స్ట్ పెట్టింది. ఆ టెక్స్ట్లో చాలా క్లియర్గా కర్మ సిద్ధాంతం దాని గురించి మాట్లాడారు. వాస్తవంగా బిగ్ బాస్ షోలో తనుజను చూస్తే కనుక దాదాపుగా అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఒక యువతిగా, సీరియల్ నటిగా కనిపించింది. కొన్ని బాండింగ్స్ను ఏర్పాటు చేసుకుంది. ఆ బాండింగ్స్కి ఎంతవరకు వాల్యూ ఇవ్వాలి, ఎంతవరకు ఆ బాండింగ్స్కి కట్టుబడి ఉండాలి అనే దాని మీద క్లారిటీ తనుజకు ఉంది.